హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ప్రిపోజిషన్ వర్డ్స్ ఇంటూ గురించి నేర్చుకుందాం. ఇన్ మీన్స్ లోపల, ఇంటూ మీన్స్ లోపలికి. ఓకే, ఇప్పుడు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వర్డ్ ఎలా యూజ్ చేయాలి అనేది ఒక డయాగ్రామ్ ద్వారా తెలుసుకుందాం. దిస్ ఈజ్ ఏ రూమ్, ఇది రూమ్ అనుకోండి. సో లోపల ఉన్నప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వర్డ్ మనం యూజ్ చేయాలి. అక్కడ ఒక వ్యక్తి అవ్వచ్చు లేదా ఒక వస్తువు అవ్వచ్చు. ఓకే, ఆ సందర్భంలో మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, నౌ ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడు ఎలా యూజ్ చేయాలి. ఇంటూ ఇండికేట్స్ ఏ మూమెంట్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్, బయట నుంచి లోపలికి వస్తున్నాడు. సో ఆ సందర్భంలో మనం ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. ఓకే, అంటే గణేష్ అనే వ్యక్తి రూమ్ లోపలికి వెళ్తున్నాడు అంటే దిస్ ఈజ్ ఏ మూమెంట్, ఇక్కడ మూమెంట్ అనేది జరుగుతుంది. సో ఆ సందర్భంలో మాత్రమే మనం ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేయాలి. ఆల్రెడీ స్టేడ్ ఇన్ రూమ్, ఆల్రెడీ రూమ్లో ఉన్నప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. సో బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇంటూ అనే ప్రిపోజిషన్ వాడు యూజ్ చేస్తాం. నౌ ఫస్ట్ ఎగ్జాంపుల్, గణేష్ ఈజ్ వర్కింగ్ డాష్ హిజ్ రూమ్. ఆల్రెడీ రూమ్లో ఉండి పని చేస్తున్నాడు. సో రూమ్లో ఆల్రెడీ ఉండి పని చేస్తున్నాడు కాబట్టి వాట్ ఆన్సర్ రైట్ హియర్? కమాన్ గెస్, కమాన్ గెస్, కమాన్. ఇన్, ఆల్రెడీ రూమ్లో ఉండి వర్క్ చేస్తున్నాడు కాబట్టి మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడి ఇక్కడ మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, గణేష్ వాక్స్ డాష్ హిజ్ రూమ్ టు వర్క్. గణేష్ వాక్స్ డాష్ హిజ్ రూమ్ టు వర్క్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ సెంటెన్స్లో మూమెంట్ అనేది తెలుస్తుంది. ఓకే, అంటే పని చేయడం కోసం రూమ్లోనికి వెళ్తున్నాడు. సో దట్స్ వై వీ రైట్ హియర్ గెస్ ఆన్సర్. కమాన్. ఇంటూ ఇండికేట్స్ ఏ మూమెంట్. ఓకే, సో ఈ ప్రిపోజిషన్ వర్డ్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా యూజ్ఫుల్ అండి. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బై అండి.